తెలివైన బాలుడు మరియు గుర్రం. ఒకసారి ఒక వ్యాపారి 2 గోధుమ బస్తాలను మోస్తున్న తన గుర్రంతో సంతకు వెళ్తూ ఉన్నాడు. మధ్యలో వ్యాపారి అలసిపోయి ఒక చిన్న కునుకు తీయాలని నిర్ణయించుకున్నాడు. అతను లేచేసరికి తన గుర్రం కనిపించక దాని కోసం అన్ని చోట్ల వెతకడం ప్రారంభించాడు. దారిలో అతను ఒక బాలుడిని కలిశాడు. అతను ఆ బాలుడిని గుర్రం గురించి అడిగాడు. ఆ బాలుడు అన్నాడు, గుర్రం ఎడమ కన్ను గుడ్డిదా, కుడికాలు కుంటిదా, మరియు అది గోధుమ బస్తాలను మోస్తుందా అని. సరిగ్గా నా గుర్రాన్ని నువ్వు ఎక్కడుంచావు అన్నాడు వ్యాపారి. ఆ బాలుడు తను దానిని చూడలేదని అన్నాడు. వ్యాపారి కోపంగా బాలుడిని శిక్షించడానికి గ్రామ పెద్ద వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ పెద్ద అడిగారు, నువ్వు గుర్రాన్ని చూడకపోయి ఉంటే నువ్వు దాన్ని ఎలా వర్ణించగలిగావు అని. ఆ బాలుడు ఇలా బదులు చెప్పాడు. అతను గుర్రం యొక్క తేలికగా భారంగా నడిచిన వేరువేరు కాలి గుర్తులను చూశాడు మరియు రోడ్డుకి కుడివైపున ఉన్న గడ్డిని తిన్నాది కానీ ఎడం వైపున ఉన్న గడ్డిని కాదు. ఈ ఆధారాలను బట్టి ఆ గుర్రం కుంటిదని, ఒక కన్ను గుడ్డిదని తన అర్థం చేసుకున్నాడని మరియు చెల్లాచెదురుగా జల్లబడిన గోధుమ గింజలు గుర్రం గోధుమ బస్తాలను మోస్తున్నట్లు సూచించిందని తెలిపాడు. గ్రామ పెద్ద మరియు వ్యాపారి ఆ బాలుని తెలివికి ఆశ్చర్యపోయి మెచ్చుకున్నారు. నీతి: త్వరపడి ఎవ్వరినీ సులువుగా తప్పుగా అంచనా వేయరాదు.